వచ్చి ఈరోజు బీజేపీ పార్టీకి జిల్లా అధ్యక్షుడైనటువంటి వంశీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా మధు గారికి, టౌన్ ప్రెసిడెంట్, కార్పొరేటర్లకి, సుజయ్ బాబు, మా మామ నూనె మల్లికార్జున యాదవ్ గారికి, కిషోర్ గారికి, సుజాతమ్మ గారికి, అమ్మ రాజేష్ అక్క గారికి, అనురాధ గారికి, మరో ఫైర్ బ్రాండ్ రేవతి. నాకు ఫైర్ బ్రాండ్ అంటే మమతా బెనర్జీ గుర్తొస్తుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ తర్వాత నేను ఆమెను అభిమానిస్తా. ఆమె ఎవరో నాకు తెలియదు. అట్లా ఈరోజు 2 సంవత్సరాల పరిపాలన అంటే మాట్లాడుకుంటున్నామంటే ఇంతమంది ఇక్కడ చేరి ఆనాటి రాక్షస ప్రభుత్వం, ఆనాటి యదవల ప్రభుత్వం, ఆ ప్రభుత్వం నుంచి తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా? ఈ చీకటి రాజ్యం పోతుందా? ఎమర్జెన్సీని మరిపించేటటువంటి రౌడీజాన్ని ఎదుర్కొని ఈ పార్టీ నిలబడగలదా అనే రోజుల్లో మేమున్నాం అంటూ ముందుకొచ్చిన కార్యకర్తలందరికీ వందనం, పాదాభివందనం తెలియజేస్తున్నా. ఎందుకంటే బిర్యానీ పెడతామంటే ఎవరైనా వస్తారు, లాఠీలతో కొడతామంటే ఎవరు వస్తారండి? ఆ లాఠీ దెబ్బలకి పోలీసుకి భయపడకుండా ఈనాడు చంద్రబాబుని, కూటమి ప్రభుత్వాన్ని అధికారానికి తెచ్చిన కార్యకర్తలారా మీ అందరికీ మరొక్కసారి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఆ చీకటి రోజులు నాకు బాగా తెలుసు. ఆ చీకటి రోజుల్లో బాగా వినాలి, అభివృద్ధితోటి కష్టం కూడా చెప్పుకోవాలి. ఆ చీకటి రోజుల్లో నా ప్రాణ స్నేహితులు సైతం నాతో వాదించిన సందర్భాలు ఉన్నాయి. ఇంక ఈ పార్టీ రాదు, ఎందుకు ఇంకా నీకేమైనా పిచ్చా అని నన్ను అడిగారు, నన్ను మాట్లాడారు. నేను చెప్పాను, ఈ రాష్ట్రంలో తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు అని మాట్లాడే కొద్ది మందిలో నేను ఒక్కడని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. రోజు ఈరోజు 1 టౌన్లో అప్పుడు సీఏగా ఉన్నాడు మధు అని, ఒక ముందు రోజు ప్రెసిడెంట్ మెడల్ అంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి మెడల్. క్వార్టర్ బాటిల్కి ఆ పేరు పెట్టి జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేస్తే రాత్రి 12 గంటలకు అనుకొని ఉదయాన్నే దానికి ధర్నా చేస్తే మధుబా మొత్తం పోలీస్ అంతా ఒక బ్రాంచ్ షాప్ దగ్గర చెప్పా, ఎటు చూసినా పోలీస్ నన్ను చేయనీరు. అన్ని క్వార్టర్ బాటిల్ ఒక పూలమాలగా చేసి వాళ్ళని తప్పించి ఇంకొక బ్రాంచ్ షాప్ దగ్గర చేశా. అప్పుడు అడిగాను నన్ను మధుబాబు, ఏం సార్ మీరు ఒక్కరే చేస్తున్నారు ఏంటి అని. నాకు పిచ్చలేని చెప్పా. ఇంకేం చెప్పేది? నాకు నమ్మకం ఈ పార్టీ వస్తుందని చెప్పి ఆ రోజు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఒక రాజనీతిజ్ఞుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత రాజనీతిజ్ఞుడు ఎవరంటే మన పొంగూరు నారాయణ గారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాజకీయ నాయకుడు, రాజనీతిజ్ఞుడు డిఫరెన్స్ ఏంటంటే రాజకీయ నాయకుడు రేపుడు ఎల్లుండి గురించి ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడు ఏమాలోచిస్తాడు? రాబో 30 సంవత్సరాల్లో నెల్లూరుని ఎలా అభివృద్ధి చేయాలి, ఈ నెల్లూరు ఎలా ఉండాలి, ఈ రాష్ట్రం ఎలా ఉండాలి అంటూ నెల్లూరుని అభివృద్ధి పరుస్తూ అమరావతిని రూపకల్పన చేస్తూ రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతున్న నారాయణ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి మీ మద్దతు తెలియజేయమంటున్నా. ఏమయ్యా నాకే వినపట్లో, చంద్రబాబుకి వినపడాలా చప్పట్లో? అంటే రాజకీయాల్లో ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నా చిన్నతనం నుంచి చాలా రాజకీయాలు చూశాను. నాకు 2వ క్లాస్ నుంచి రాజకీయ పిచ్చి. ఎందుకంటే మా కుటుంబం స్వాతంత్రం కోసం పోరాడినటువంటి రాజకీయ నాయకుల కుటుంబాల్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆ కుటుంబానికి వారసుని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఒక మంచి పని చేశాడంటే ఒకే ఒక్కటి, 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఏ స్వాతంత్ర యోధులు ఉన్నారో వారు వారసులను సన్మానించారు. మాది
దాదాపు మొన్న తురిమేళ గ్రామం, ఆ ఊరికి వెళ్ళారు ఎంఆర్ఓ. నెల్లూరులో ఉండారండి అన్న. నేరుగా వచ్చి ఎంఆర్ఓలు నన్ను సన్మానిస్తే నిజంగా నా గుండె ఉప్పొంగింది. ఆ దేశ స్వాతంత్రంలో నాకు కూడా ఒక భాగం ఉంది అని నేను గర్వపడినటువంటి రోజులు. మా తాత అయితే 250 ఎకరాలని 50 ఎకరాలు చేశాడు పాపం ముసలోడు. నా కొడుకు అనేవాడు, నేను ఆ ముసలోడు కానీ బతుకుంటూ కొట్టుండేవాడని. మరి ఎందుకురా ఆ మాట అంటావు? ఈరోజు చూడరా సేలవ ఇచ్చారు, సన్మానించారు, సంతోషపడరా అన్న. ఇట్లా రాజకీయాల్లో ఇవన్నీ ఉంటాయి. అందుకే ఈరోజు అందరూ చెప్తున్నా. ఇప్పుడు ఒక అమ్మాయి చెప్పింది, నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, సొంతంగా పైకి వస్తున్నాను అని. అదే రకంగా పిల్లలు చెప్పారు, మాకు చదువు, మా నాయన చనిపోయాడు, మాకు లేదు, మాకు దిక్కు నారాయణ సార్ అని. ఒకటా రెండో ఎన్ని చెప్పాలి నారాయణ గారి గురించి? రోడ్లు చెప్పేదే, స్కూళ్ళు చెప్పేదే, అంగళ్ళు చెప్పేదే, రోడ్లు చెప్పేదే, కాలువలు చెప్పేదే, ఎన్ని చెప్పేది? ఎన్ని చెప్పమంటారు చెప్పండి. అని చెప్పమంటావా? 2 రోజులు కావాలి టైము. నువ్వేడ కూర్చుంటావు? అట్లా రాజకీయాల్లో అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆనాటి రోజుల్లో మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. పోయిన మున్సిపల్ ఎలక్షన్లు ఎన్ని బాధలు పడ్డావో మీకు తెలుసు, ఎన్ని ఇబ్బందులు పడ్డావో మీకు తెలుసు. రౌడీ కేసులు పెడతామన్నారు, ఇళ్ళు పగలు కొడతామన్నారు, గంజాయి కేసు పెడతామన్నారు. ఒక మహిళలైతే 45వ వార్డులో పేరొద్దు, నీచమైన కేసు పెడతామని బెదిరించారు. పెట్టి ఇది మాకు శ్రీనివాసుని మధ్యన పోరాటం, మీరు నాశనం అయిపోతారని ఒక ఆయన మాట్లాడాడు ఫోన్లో. నేను ఒకటే అడిగా, అనిల్ బాబు నీ అబ్బకి నా అబ్బకి పోటీ కాదు, నీకు నాకు ఆస్తి తగాదాలు లేవు, తెలుగుదేశం వర్సెస్ వైసీపీ అని చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు నారాయణ గారు మనం గంజాయి పెట్టబడలే, రౌడీ షీట్ పెట్టబడలే, అక్రమ కేసులు పెట్టబడలే, రౌడీ చేయబడలే, ఈ వార్డు ఓట్లు ఆ వార్డులో, ఆ వార్డు ఓట్లు ఈ వార్డులో పెట్టబడలే, దొంగ ఓట్లు పెట్టబడలే. ఒక్క నారాయణ గారి పేరు చెప్తే ఓట్లు పడతాయి. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా వైసీపీ పార్టీని. ఆ రోజు మీరు ఎంత గూండాయుధం చేసినా, ఎంత భయపెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా 95% అజీజ్ గారు మేము పార్టీకి నిలబడి అభ్యర్థులను పెట్టాం. నేను వైసీపీని ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే 50% పెట్టండి చాలు రేపు అభ్యర్థులు అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నా. పెట్టగలరా? దమ్ముందా? లేదే. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం, ఆ రోజు అధికారంలో లేకపోయినా అందరు ప్యాంట్లు తడిపించాం వైసీపీ నేతలకి. ఈరోజు అధికారంలో ఉన్నాం, నారాయణ గారి పేరు చెప్తాం, రూరల్లో సీతారెడ్డి పేరు చెప్తాం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వం చెబుతాం, కూటమి ప్రభుత్వం చెప్తాం, పవన్ కళ్యాణ్ చెప్తాం, లోకేష్ చెప్తాం, నా దైవం నందమూరి బాలకృష్ణ గారి పేరు చెబుతాం. వీటన్నిటికీ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టిపోయిన జగన్మోహన్ రెడ్డి దాన్ని ఒక తాటిలోకి తెచ్చి చంద్రబాబు నాయుడు అనేక ఫ్యాక్టరీలు తెస్తూ, దాంతో నారాయణ గారు సింగపూర్ వెళ్ళినా, మలేషియా వెళ్ళినా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేవటం, ఆదాయాన్ని పెంచడం, ఆదాయ వనరులు చేసుకోవడం, అప్పులు తీర్చడం, ఉద్యోగాలు యువతకి కల్పించడం ఒక్కటే ధ్యేయం. కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ధ్యేయం అని చెప్పి నేను మనం చేస్తాం. మోడీ గారి నాయకత్వంలో అందరం కూడా కలిసి పనిచేస్తాం ఈరోజు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదే రకంగా ఎన్నో కుట్రలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఆనాడే భయపడలే మనం, చీకటి రాజ్యంలో భయపడలే. కొంతమంది పోలీసు కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇక్కడే ఉన్నాడు నాగేంద్ర, పట్టపేరు రౌడీ షీట్ పెట్టాడు, గంట కూర్చోబెట్టాడు. వైసీపీలో చేరతానంటే నీ మీద రౌడీ షీట్ పెట్టను, లేకుంటే పెడతాను, రౌడీ షీట్ పెట్టుకో అన్నాడు. నేను ప్రసాద్ ఆఫీస్కి పోయాం, పోలీస్ స్టేషన్కి, మా మీద కూడా పెట్టం, అవసరమైతే పెడతా ఉన్నాం. మరి నాగేంద్రకు ఇంకో పోలీస్ ఆఫీసర్ కనపడ్డాడు ఒక ఊరిలో. కనపడి ఇంక మీ ప్రభుత్వం రాదు,
మీ శ్రీనివాసుడితో ఎందుకు తిరుగుతారా నాగేంద్ర, మీరు తిరగబాకు, ఇంకా ప్రభుత్వం రాదు అన్నారు. ఎవరని చెప్పినా అదే రకంగా బాలాజీ మీద 307 కేసు పెట్టాడు. కొట్టుకుంది ఇద్దరు వైసీపీ వాళ్ళే, అయినా మావాడి మీద కేసు పెట్టారు. ఎన్ని కేసులు ఎదుర్కొన్నావు, ఎన్ని చేసినావు, తెలుగుదేశం పార్టీని అయితే వదలలేదు. తెలుగుదేశం పార్టీ నన్ను చంపబోయినా, నా కాలు ఎరగొట్టినా, నాకు కావాల్సింది నా ఆరోగ్యం కాదు, తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందుకే ఈ పార్టీని ఎప్పుడు దాదాపు 25 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉంటాం. జగన్మోహన్ రెడ్డి ఉండడు, వైసీపీ ఉండదు, అంతా తెరమరుగు కూటమి ప్రభుత్వం ఉంటుందని నారాయణ గారు చేసే మంచి పనులు ఈరోజు ఎంతోమందికి ఆయన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు, ఎంతోమందిని కాంట్రాక్టులు చేస్తున్నాడు, ఎంతోమందిని వ్యాపారాలు చేస్తున్నాడు. అవన్నీ కూడా వాడుకొని మీ కుటుంబాన్ని రక్షించుకోమని చెప్పి కోరుతూ ఐ లవ్ నెల్లూరు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.